ఆర్‌జీఎన్ ఇన్ఫో ఛానల్‌కు స్వాగతం. సంసిద్ధతా కార్యక్రమాల్లో భాగంగా 5వ తరగతి తెలుగుకు సంబంధించి 8వ రోజు నిర్వహించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు మనకు ద్విత్వాక్షరాలు, పదాలు ఇచ్చారు. ఒక అభినయం గేయం ఇచ్చారు. అలాగే క, గ, చ, జ, ఠ, డ, థ, న, మ, ల ఈ ఒత్తులను గురించి నేర్చుకుంటాము, తెలుసుకుంటాము. అలాగే ఒత్తు పదాలను చదవటము, రాయటము నేర్చుకుంటాము. ముందుగా ఉపాధ్యాయ కృత్యం చూడండి. ఇది పూర్తి తరగతి కృత్యం. కృత్యం పేరు పాడేద్దాం. అవసరమైన సామాగ్రి గేయం చార్టు. దీన్ని నిర్వహించే విధానం చూడండి. ఉపాధ్యాయుడు గేయాన్ని పాడాలి, విద్యార్థుల చేత పాడించాలి. అలాగే గేయంలోని ఒత్తు పదాలను చెప్పించాలి. ద్విత్వ పదాలను బోర్డు మీద రాయాలి. ఆ పదాలను చదివించాలి, రాయించాలి. ఇక్కడ గేయం ఉంది చూడండి. గేయాన్ని ముందుగా చదువుదాం. మామ తెచ్చెను కానుకలెన్నో, అమ్మకు పట్టు చీర తెచ్చారు, నాన్నకు పట్టు పంచె ఇచ్చారు, అక్కకు ముక్కెర ఇచ్చారు, చెల్లికి చుక్కల గౌను తెచ్చారు, అన్నకు తెచ్చే అద్దాల కారు, ఇంతకు నాకేం తెచ్చారో. ఇక్కడ ద్విత్వ పదాలు అన్నారు కదా. ద్విత్వ పదాలు అంటే ఇక్కడ చూడండి, తెచ్చెను అనే పదంలో చేకు చా వస్తుంది కదా. ఈ విధంగా ఏ హల్లుకు ఆ హల్లుకు సంబంధించిన ఒత్తు చేర్చి రాయగా వచ్చే అక్షరాలను మనం ద్విత్వాక్షరాలు అని అంటాము. ఈ గేయంలో తెచ్చెను, కానుకలెన్నో, అమ్మకు పట్టు చీర తెచ్చారు, నాన్నకు పట్టు పంచె ఇచ్చారు, అక్కకు ముక్కెర ఇచ్చారు, చెల్లికి చుక్కల తెచ్చారు, అన్నకు తెచ్చే అద్దాల తెచ్చారు. ఇవన్నీ ద్విత్వాక్షరాలతో కూడిన పదాలు. తర్వాత జట్టు కృత్యం. కింది పదాలను చదవండి. ముందుగా పదాలను చదువుతాం. అక్కర కావొత్తు అన్నమాట. గడ్డలు, చక్కని, ముగ్గులు, బుగ్గలు, ఉత్తరం, రెమ్మలు, పుట్ట, ముచ్చట, మచ్చ, అన్న, అచ్చులు, సజ్జలు, మన్నన, నిమ్మ, హల్లులు, గుట్టలు, చల్లాయి, పిల్లలు, అల్లం. తర్వాత వ్యక్తిగత కృత్యం. కింది చిత్రాలను చూడండి. పదాలలో లోపించిన ఒత్తు చేర్చండి, పదం రాయండి. ఇక్కడ చూడండి, ముక్కు అంటే కూకు కావొత్తు ఇవ్వాలి కదా, ముక్కు ఇలా రాయాలి. తర్వాత కను, నూకు నా ఒత్తిచ్చి రాయాలి, కన్ను. అదం, దాకు దావొత్తిచ్చి రాయాలి, అద్దం. పిచ్చుక అన్నాడు, పిచ్చుక కదా, చూకు చావొత్తిచ్చి రాయాలి. తర్వాత సాధన పత్రం చూడండి. చదవటం, వ్యక్తపరచడం. పేరాలో ఉన్న ద్విత్వాక్ష పదాలను గుర్తించండి, రాయండి. ముందుగా పేరాను చదువుదాం. మా అమ్మ నాకు ఉదయం దిబ్బ రొట్టె, కొబ్బరి పచ్చడి చేసి వడ్డించింది. మధ్యాహ్నం భోజనంలో అన్నం, పప్పు, కూర, మజ్జిగ పులుసు చేసింది. చాలా తృప్తిగా తిన్నాను. మా అమ్మ చేసే వంటలంటే నాకు చాలా ఇష్టం. ఇందులో ద్విత్వాక్ష పదాలు అంటే చూడండి, అమ్మ, దిబ్బ రొట్టె, కొబ్బరి పచ్చడి, వడ్డించింది, అన్నం, పప్పు, మజ్జిగ, అమ్మ, ఇవి ద్విత్వాక్ష పదాలు. వాటిని కింద రాద్దాం. రెండు, ఖాళీలో సరైన పదాన్ని గుర్తించండి. సంక్రాంతికి వాకిట రంగుల ముగ్గు వేస్తారు. ఈ రాయండి ఇక్కడ. ముగ్గు కదా, గూకు గావొత్తుండాలి, ముగ్గు. అర్థవంతమైన పదాన్ని గుర్తించండి. ఇక్కడ చూడండి, కుచులు, కుచులు, కుచ్చులు, చేలు. అర్థవంతమైన పదం కుచ్చులు, ఈ. గీత గీసిన పదంలో సరైన ఒత్తును చేర్చి వాక్యం తిరిగి రాయండి. ఇక్కడ చూడండి, గీత గీసిన ఒక పదం ఉంది, అగిపేటే. వీటికి సరైన గీక్ గావొత్తు, టేక్ టావొత్తు. అప్పుడు దీపం వెలిగించడానికి అగ్గిపెట్టె ఉపయోగిస్తారు అని రాయాలి.
రాయడం 5 అక్షరాలను కలపండి. పదాలు రాయండి. తెలుసు కదా! బిడ్డ, గడ్డ, చెడ్డ, గిత్త, నత్త, అత్త. మా ఒత్తు ఉన్న పదాలను రాయండి. ఇక్కడ మా ఒత్తు అన్నాడు, కిందేమో యా ఒత్తు ఇచ్చారు. సరే, యా ఒత్తు ఉన్న పదాలు రాద్దాం. బియ్యం, నెయ్యి, గొయ్యి, పొయ్యి. ఉక్త లేఖనం ఉపాధ్యాయులు చెప్పే పదాలు ఇక్కడ రాయాలి.